హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి గాను ఇప్పుడు ఫేజ్ 4 సంబంధించి షార్ట్ లిస్ట్ 4 అనేది రావడం జరిగింది. ఎవరైతే ఈ షార్ట్ లిస్ట్ 4కి అభ్యర్థులు కోచింగ్ వెళ్ళాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. కాబట్టి మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. బట్ ఇప్పుడైతే ఈ రోజుకైతే కొన్ని ఇన్స్టిట్యూట్లో మీకు ఫ్రీ బుక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఏ బుక్స్ అనేది ఇవ్వడం కూడా మీకు చూపించడం జరుగుతుంది. అలాగే క్లాసులు 8:30 to 6:30 వరకు క్లాసులు జరుగుతున్నాయి. ఫుడ్ క్వాలిటీ అండ్ అలాగే క్లాసులు ఎలా జరుగుతున్నాయి అనేది మీకు డైరెక్ట్గా మీకు వీడియో రూపంలో కొన్ని వీడియోస్ అనేది మీకు చూపించడం జరిగింది. కాబట్టి మీరు చదువుకోవాలనుకుంటే సపరేట్గా స్టడీ హాల్స్ ఉన్నాయి, చదువుకోవచ్చు చక్కగా. మీకు బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీకు స్టడీ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లాసులు కూడా మీరు వినడానికి అవకాశం ఉంది. బుక్స్ కూడా మెటీరియల్ వచ్చేసి దాదాపు 3,000 రూపాయలు కాస్ట్ కలిగిన మెటీరియల్ కూడా ఇస్తున్నారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా జాయినింగ్ అవ్వండి. నేను ఒక సజెషన్ చేస్తున్నాను అండి. ఒంగోలులోని సింహపురి ఐఏఎస్ అకాడమీ అండి. అది ఓన్లీ నేమ్ కూడా డిఎస్సి ఫ్రీ కోచింగ్ అని రాసి ఉండిద్ది గవర్నమెంట్దని. బట్ ఇక్కడ కోచింగ్ కానీ హాస్టల్ కానీ అలాగే అన్ని ఫెసిలిటీ చాలా బాగున్నాయి. కాబట్టి నేను ఈ ఇన్స్టిట్యూట్ మీకు రికమెండ్ చేస్తున్నాను. కాబట్టి మీకు జాయినింగ్ అవ్వాలనుకుంటే ఇక్కడ జాయినింగ్ అవ్వండి. అలాగే ఈ ఫేజ్ 4లో ఎవరైతే వెబ్ ఆప్షన్ ఎంచుకుంటున్నారో ఒంగోలులోని ఈ సింహపురి ఐఏఎస్ అకాడమీ ఉంటుంది. కానీ సింహపురి అని రాసి ఉండదండి. బట్ డిఎస్సి ఫ్రీ కోచింగ్ అని రాసి ఉండిద్ది గవర్నమెంట్కి సంబంధించి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అభ్యర్థులు వచ్చి కోచింగ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఫ్రీ కోచింగ్ కూడా ఎలిజిబుల్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక అవకాశం అనేది ఇవ్వటం జరిగింది. 50% డిస్కౌంట్ అండి. ఓన్లీ 7,500 రూపాయలతో మీకు మెటీరియల్ మరియు కోచింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ అయినంత వరకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయినింగ్ అవ్వండి. ఈ మనీ అనేది ఫీజు అనేది మీరు కొంచెం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీజు ప్రకారం నాకు తెలిసిన ప్రకారం 7,500 మీరు మాట్లాడుకుంటే ఇంకా తగ్గించవచ్చు. కాబట్టి ఈ విషయం మీరు అందరు గమనించగలరు. అలాగే డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇంకో విషయం చెప్తున్నానండి. ఎవరైతే లాస్ట్ టైం డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ చేశారో వాళ్ళు ఫీజు కట్టున్నారో వారందరికీ కూడా ప్రజెంట్ అయితే వారికి ఆన్లైన్ అప్లికేషన్ పెడుతుంటే వాళ్ళకి అవ్వటం లేదు. లాగిన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ విషయం గమనించండి. దాదాపు ఒక 10 రోజులు 15 రోజులు ఆగిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేం డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. చదువుకోవడానికి మంచి వాతావరణం కలిగిన ఇన్స్టిట్యూట్ ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం.